హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ శాఖలో భారీగా 11,639 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మనకు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క ఖాళీలకు సంబంధించి అఫీషియల్గా మనకి పేపర్ ఆర్టికల్స్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మరి 11,639 ఉద్యోగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, మరి వీరికి కావాల్సినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనే గురించి మనకి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నమే చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రాబోతున్నటువంటి పోలీస్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి క్లియర్గా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అయింది. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలను ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ 11,639 ఉద్యోగాలను అయితే రాబోయే నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్కి సంబంధించి 182 ఖాళీలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్కి సంబంధించి 116 ఖాళీలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ సంబంధించి 18 ఖాళీలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ నుంచి 53 ఖాళీలు, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ సంబంధించి 61 ఖాళీలు, సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ సంబంధించి 14 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి 3,622 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 2,000 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీకి సంబంధించి 4,587 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించి 475 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించి 15 ఖాళీలు, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 198 ఖాళీలు, పీసీ పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ సంబంధించి 298 ఖాళీలని ఈ విధంగా 11,639 ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో మనకి అఫీషియల్గా నోటిఫికేషన్స్ రాబోతున్నాయని ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. సో క్లియర్గా చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అఫీషియల్గా ఈ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో జీవో నెంబర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 11,639 ఉద్యోగాలకి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మనకి పేపర్ ఆర్టికల్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. సో వాటి గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో క్లియర్గా చూసుకోవచ్చు, 11,639 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అనుమతి ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి డీజీపీ సిఫార్సు రాసినట్లు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో గ్రీన్ సిగ్నల్ కనుక రాగానే మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. సో క్లియర్గా చూద్దాం. పోలీస్ శాఖలోని సివిల్, ఆర్మర్డ్ రిజర్వ్డ్, ఏపీఎస్పీ, స్పెషల్ ఆర్మర్డ్ రిజర్వ్డ్, సిపిఎల్, పీటీఓ, కమ్యూనికేషన్స్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి కోరుతూ డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. సివిల్ పోలీస్ ఫోర్స్ లో ఉన్న ఖాళీలకు 315 ఎస్ఐలు, 3,580 కానిస్టేబుల్లు, సివిల్ 96 ఆర్ఎస్ఐ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులను ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అనుమతి కోరింది. సో పోలీస్ శాఖలో ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడినందున త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని చెప్పి డీజీపీ ఆఫీస్ నుంచి మనకి ప్రభుత్వానికి లేఖ రాయడం అయితే జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్స్ ద్వారా టోటల్గా మనకి ఇక్కడ చూపించిన ఖాళీలన్నీ కూడా మనకి ఇక్కడ మళ్ళీ పేపర్లో కూడా మెన్షన్ చేశారు. అయితే అన్ని కలుపుకొని కూడా మొత్తంగా 11,639 పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేసింది. ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రావచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అఫీషియల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ కాగానే వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ ఉండవచ్చు. అలాగే ఈ యొక్క రిలీజ్ అయినటువంటి అఫీషియల్ పీడిఎఫ్స్ వచ్చేసి అలాగే పేపర్ ఆర్టికల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.